విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. తెల్లవారుజామున వేపగుంట మెయిన్ రోడ్డులో ఉన్న సిమెంట్ షాప్ యజమాని ఇంట్లో భారీ చోరీకి తెగబడ్డారు. ఎవరు లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ దుండగులు 30 తులాల బంగారం, 8 తులాల వెండి అపహరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగతనం అయిందని చెప్పేసి ఇక్కడ మన వేపగుంట చిమలాపల్లికి వెళ్ళే రోడ్లోన అని చెప్తే మేము చూడడం జరిగింది. ఆ ఇంటి ఆయన ఎవరైతే సన్యాసరావు ఉన్నాడో ఆయన మన సిమెంట్ షాప్లో పనిచేస్తుంటాడు. తాళం అక్కడ మన డోర్ దగ్గర పెట్టేసి షూలో పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎవరో తెలిసిన వాళ్ళే అని వాళ్ళ అనుమానంగా ఉంది. అవి కూడా వెరిఫై చేస్తున్నాం. ఇంట్లో సుమారుగా 8.5 తులాల వరకు గోల్డ్ పోయింది. క్యాష్ అయితే ఏం పోలేదు. మిగతాది ఒక 30 తులాల వరకు వెండిపోయింది అని అంటున్నారు. అది ఇంకా వెరిఫై చేసుకుంటున్నారు. వాళ్ళకి లాకర్లు ఏమన్నా అన్నీ వెరిఫై అయిన తర్వాత చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన చిన్న అశ్రద్ధ వల్ల తాళాలు వేసుకొని వాళ్ళు తీసుకెళ్ళిపోతే బాగుంటుంది. ఆవిడ దగ్గర తాళం, ఈయన దగ్గర తాళం ఉంటుంది. కానీ వేయకుండా అక్కడే అవైలబుల్గా పెట్టడం వల్ల ఇది ఛాన్స్గా దొరికింది. అలాగే బీరో తాళాలు కూడా అక్కడ మన సోఫా మన ఏదైతే బెడ్ ఉందో బెడ్ పరుపు కింద పెట్టడం జరిగింది. ఆ తాళం కూడా తీసుకొని వాడు ఈజీగా చేసుకోవడం జరిగింది. అది ఎంతవరకు అనేది మేము వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ ఉంది కూడా చెప్తామండి. నేను 4 గంటల వాకింగ్కి వెళ్ళానండి. వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మామూలుగా వచ్చి మా ఆవిడ టెంపుల్కి వెళ్ళిపోయింది. తాళాలు వేసుకొని వచ్చింది. మళ్ళీ నేను వచ్చి షాప్కి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ మామూలుగా తాళాలు వేసుకొని మళ్ళీ షాప్కి వెళ్ళాను. అటు నుంచి వచ్చినప్పటికీ మా ఆవిడ గుడి నుంచి వచ్చేటప్పటికి తాళాలు తీసి ఎవరు పట్టుకున్నారని చెప్పింది.